సో ఈ రోజు నాతో పాటు ఒక ప్రేమ జంట వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు యూట్యూబ్ లో అలానే ఇన్స్టాగ్రామ్ లో కొంచెం 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 ఫేమస్ అవుతూ ఉన్నారు. 21 years కి ఆల్రెడీ మ్యారీడ్ మీ ఇద్దరు. మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు? డాడీ లేరు, నాకు మమ్మీ ఉంది. ఇప్పుడు మీకు రేపు ఒక పాప పుట్టుద్ది, సేమ్ మీ పాప కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్ లోనే ఇట్లే నాకు వాడే కావాలి నేను వెళ్ళిపోతా అంటే మీరు పోనా అని పంపిస్తారా? జస్ట్ పుట్టిన పాప 1 day పాప కోసం ఎంత ఏడ్చారు. ఆమె మిమ్మల్ని 9 మాసాలు కన్న తర్వాత పెంచి ఇంత చేసిన వాళ్ళకి సో కొంచెం క్యాష్ ఫీలింగ్ ఉంటది కదా ఇంట్లో ఎక్కువగానే. పోలీస్ స్టేషన్ పంపించారా? డైరెక్ట్ రెడ్ హ్యాండెడ్ గా మా మమ్మీకే దొరికితే మా మమ్మీ ఇంటికి తీసుకెళ్లి కొట్టింది. ఫస్ట్ ఈయనకు స్టేషన్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఇట్లా అమ్మాయి తీసుకుపోయినో తీసుకురా మర్యాదగా, మేము వచ్చిందాక చూడకు అని చెప్పిరు. మైనర్స్ కదా అప్పుడు మీరు. తీసుకొని వెళ్ళేదాక చాలా కొట్టిరు స్టేషన్ లో కూడా. వాడిని కొడుతుంటే నువ్వేడుసావు అని మా అన్నయ్య నన్ను కొట్ట నీకు. ఈ మధ్య 2 సార్లు పెళ్లిళ్ళు అనేది బాగా హైలైట్ అవుతుంది సెలబ్రిటీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు. మాకు 3 times అయింది అక్క. పోలీస్ స్టేషన్ ఎందుకైంది పెళ్లి? ప్రెగ్నెంట్ ఉన్నా నేను వెళ్ళిపోతా, ప్రెగ్నెంట్ ఉన్నా కూడా ఇంకా వేరే పెళ్లి ఎట్లా చేస్తారు మీరు అని చెప్పిన. ఏంది అబార్షన్ టాబ్లెట్ నేను వేసుకోనంటే వేసుకుంటావా వేసుకోవా అని మా మమ్మీ ఇట్లా గొంతు ఇట్లా వేసేసి మరి బేబీకి ఏమైంది అసలు ఎగ్జాక్ట్లీ? మూమెంట్స్ తగ్గుతున్నాయి అని చెప్తే దానివల్ల ఎఫెక్ట్ అయిందమ్మా, నీకు దీనివల్ల ఫిడ్స్ వచ్చే చాయిస్, నువ్వు కూడా డెత్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంది అని అన్నారు. మీరు ఏం చెప్పినా కూడా మీకే ఇబ్బంది, ఆ అమ్మాయి చనిపోతుంది, అసలు ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఉంది ఆ అమ్మాయికి. ఇంకా నెక్స్ట్ డేనే ఆపరేషన్కి వెళ్ళినాం, బేబీ గర్ల్ పుట్టింది. అంటే ఆమెకి ఎట్లా అనిపించిందో, పెయిన్ గా ఉందో ఏమో నాకు అస్సలు నేను అర్థం చేసుకోలేకపోయినా. పాప పూర్తిగా వేసినాక ఒక 10 minutes అట్లా చూసింది, ఒకసారి ఏడ్చి ఇంకా చనిపోయింది.